సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. లోక్సభలో డిలిమిటేషన్కి సంబంధించిన చర్చ జరుగుతున్న సందర్భంగా కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఒక సంచలనాత్మకమైన కామెంట్ చేయటం, ఆ కామెంట్ మీద తెలంగాణ నాయకులు, ఆయన బోత్ కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఆయన మీద విరుచుపడటం జరిగింది. అంటే ఇంతకీ ఆయన చేసిన కామెంట్ ఏంటంటే, ఇప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు కాంగ్రెస్, అంటే అప్పట్లో యూపీఏ ప్రభుత్వం చేసిన బైఫర్కేషన్ అయిన బ్రిటిష్ హయాంలో ఇండియా పాకిస్తాన్ డివిజన్ ఎంత ఘోరంగా జరిగిందో అంత ఘోరంగా జరిగిందని చెప్పేసి ఆయన విమర్శించారు. If you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, objection. అంటే బహుశా ఈ విమర్శ చేసే ముందు ఆయన ఈ బైఫర్కేషన్ వైఫల్యాల్లో బీజేపీకి కూడా పాత్ర ఉంది, తన ఇప్పుడు ప్రస్తుత ప్రధాని మోడీకి కూడా పాత్ర ఉందనే విషయం బహుశా ఆయన దృష్టిలో లేదో లేదంటే ఆయన మర్చిపోయారో కానీ మొత్తానికి ఒక సంచలనాత్మకమైన కామెంట్ చేశారు. అసలు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి తెలంగాణ నాయకులు మొత్తంగా కూడా ఆయన మీద మూకమ్మడిగా విరుచుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ నాయకులు మాత్రం ఎవరు కూడా, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఎవరు కూడా ఈ అంశం మీద స్పందించలేదు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ చేవచ్చచ్చాయనే విషయాన్ని మరొకసారి ఇప్పుడు ఈ లోక్సభలో ఈ కామెంట్ ఆయన చేసిన సందర్భంగా ఎవరు ఆంధ్రప్రదేశ్ నాయకులు ఎవరు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు ఎవరు స్పందించకపోవడాన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి లోక్సభలో తలుపులు మూసి విభజన చేశారు. అది అసలు ఆ చట్టం చెల్లదు అని ఒక పక్కన రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన కోర్టులో కేసులు వేశారు, ఆయన దాని మీద పుస్తకాలు రాశారు, దాని మీద చాలా గందరగోళం జరుగుతుంది. సరే, ఆ లిటికేషన్ అట్లా ఉంచితే అసలు ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ డివిజన్ సందర్భంగా ఇప్పుడు ఎంతసేపు తమ హైదరాబాద్ విడిపోతే తమ లాభాలు దెబ్బతింటాయి అనే ఉద్దేశంతో ఈ బడా రాజకీయ నాయకులందరూ కూడా విభజనని అడ్డుకోవటానికి విఫల ప్రయత్నం చేశారే తప్ప, ఆ విభజన సందర్భంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి విభజన జరిగితే వచ్చే నష్టం ఏంటి, ఆ నష్టాన్ని పూరించుకోవడానికి తామేం చేయాలి, ఈ విషయాలన్నీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి హైదరాబాదు 400 ఏళ్ల నగరం అయినప్పటికీ అక్కడ ఎన్నో భవనాలు, నిజాం కాలం నాటి కట్టడాలన్నీ రాజధాని ఏర్పాటుకి పునాదిగా ఏర్పడినప్పటికి కూడా ఆ రాజధాని ఒక పెద్ద మార్కెట్ ప్లేస్గా, ఆ రాజధాని యొక్క పరిపాలన అంటే ఒక పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలు బిల్డింగ్లు పంచుకోవటం మీద మాట్లాడారు. కానీ ఇప్పుడు అది ఒక ఇండస్ట్రియల్ క్యాపిటల్ కింద, ఒక ఫైనాన్స్ హబ్ కింద, ఒక మార్కెట్ ప్లేస్ కింద ఇప్పుడు అభివృద్ధి జరపడంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఎంటర్ప్రెన్యూర్స్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన పౌరులు వీళ్ళందరి పాత్ర ఉంది. దాంట్లో తిరుగులేని విషయం. ఎందుకంటే ఇప్పుడు ఆధునిక రాజ్యాల్లో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఆధునిక రాజ్యం అనేది ఇప్పుడు ఒక మార్కెట్ ప్లేస్ కింద మారిపోయింది. అభివృద్ధి అంటే ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఈ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడతాయో అక్కడే అభివృద్ధి జరుగుతుంది. మొత్తంగా కూడా అన్ని కంపెనీలు అన్నీ కూడా హైదరాబాద్లోనే కాన్సన్ట్రేట్ అయ్యాయి, ఉపాధి కూడా ఇక్కడే కాన్సన్ట్రేట్ అయింది. ఇప్పుడు ఈ ఫలితాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు 10 ఏళ్ళు పైన గడిచినా సరే, 15 ఏళ్ళు దగ్గర అవుతున్నా సరే ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అనేది ఏర్పాటు కాల. దాని మీదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద మొన్న జగన్కి భయపడి కేంద్రం నుంచి బిల్లు పెట్టించుకోవటం ఇవన్నీ చేశారు. అంతేకాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ మోడీ గతంలో తిరుపతిలో ప్రామిస్ చేసిన ప్రత్యేక స్పెషల్ కేటగిరీ స్టేట్ని గట్టిగా అడిగే దమ్ము లేకుండా పోయింది ఎవరికి. ఇప్పుడు అసలు చంద్రబాబు ఒక టైంలో తను పెద్ద ఉద్యమం చేసి ఆ ఉద్యమం ద్వారా తను రాజకీయంగా దెబ్బతిన్నారనే విషయంతో దాన్ని ఇక నోరు మూసుకుని కూర్చున్నారు, దాన్ని ఒక ముగిసిన అధ్యాయం కింద. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా అంతే అయిపోయింది. అట్లాగే ఇప్పుడు గతంలో కూడా ఏదో సమైక్యాంధ్ర అనే ఒక దొంగ ఉద్యమాన్ని తీసుకొచ్చి ఏదో ఈ బైఫర్కేషన్కి సంబంధించి వాళ్ళంతా మేము విడిపోతాము, మాది మేము చూసుకుంటాము, మా అభివృద్ధి ఈ ఆంధ్ర వాళ్ళ వల్లనే మేము నాశనం అయిపోయాము, మా అభివృద్ధిని మా సంస్కృతిని అన్ని దెబ్బతీస్తున్నారని వాళ్ళు బాహటంగా మాట్లాడుతున్నా సరే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు విడిపోదాము, విడిపోయినప్పుడు
మన మనకు కావాల్సిన ప్రయోజనాలు ఏంటి, మనకి ఏమేం కావాలి, ఆ విషయాలన్నీ ఏమీ శ్రద్ధ పెట్టలేదు. అంటే అందుకనే అసలు ఇప్పుడు ఈయన ఈ పోలిక నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే బ్రిటిష్ మేనేజ్డ్, ఆయన ఏమన్నాడు, ద బైఫర్కేషన్ ఆఫ్ యునైటెడ్ ఏపీ వాజ్ హ్యాండిల్డ్ ఇన్ ఏ ఫార్ మోర్ reckless manner than the British managed to the ఇండియా పాకిస్తాన్ డివిజన్ డ్యూరింగ్ ఇండిపెండెన్స్ అన్నట్టు. ఆ రోజుల్లో కూడా ఏదో మౌంట్ బాటన్ తొందరగా వెళ్ళిపోవటానికో ఈ న్యూసెన్స్ని వదిలించుకోవటానికో హడావుడిగా ఇప్పుడు ఒక పాకిస్తాన్ని పాకిస్తాన్కి సంబంధించి ఏర్పాట్లు చేయటము, దేశాన్ని విభజన హడావుడిగా చేయటం, ఆ హడావుడిగా చేయటం వలన పెద్ద ఎత్తున వలసలు జరిగాయి. ఆ వలసల్లో ఎంతోమంది చనిపోయారు, మత కల్లోలాలు జరిగాయి, ఇవన్నీ జరిగాయి. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ డివిజన్లో ఇటువంటి కలహాలు లేదంటే ప్రాంతీయపరమైన హింస జరగపోయినప్పటికి కూడా ఇప్పుడు జరిగింది ఏంటి, ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఒక స్టేజ్లో, మొదటి స్టేజ్లో మైగ్రేట్ అయ్యారు అందరూ. మన రాష్ట్రం కదా, అక్కడికి వెళ్దాము. నెక్స్ట్ ఇక్కడ మనం ఉంటే అసలు మన పరిస్థితి ఏంటి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ప్రజలంటే తెలంగాణలో చాలా నాయకులు వీళ్ళందరూ కూడా విద్వేషం చూపెడుతున్నారు కాబట్టి మనం వెళ్ళిపోదాం అనుకున్నారు. ఆ టైంలో కుకట్పల్లి నుంచి కొన్ని వేల లేదంటే కొన్ని లక్షల గ్యాస్ కనెక్షన్లు ట్రాన్స్ఫర్ అవటం చూసాం. కానీ ఆ ట్రాన్స్ఫర్ అయ్యాక అక్కడ ఏమైంది, మళ్ళీ అక్కడ ఉపాధి దొరక్క మళ్ళీ ఇక్కడికి రావటం. అట్లాగే ఇప్పుడు ఎంసెట్కి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు అందరూ ఇక్కడ రాసే అవకాశం ఉండేది, అవకాశాలు కోల్పోయినాయి. అట్లాగే హైదరాబాద్లో స్థిరపడిన ఉత్తరాంధ్రకు సంబంధించిన కొన్ని కులాలకు సంబంధించిన వాళ్ళకి ఇక్కడ బీసీ స్టేటస్ని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు. అంటే ఇవన్నీ కాకుండా ఇప్పుడు అసలు మెయిన్ అన్నిటికంటే కూడా హైదరాబాద్ అనే ఒక జువెల్, అంటే హైదరాబాద్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి, పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. ఎందుకనంటే ఇక్కడ అందుకనే ఆ ఇంపార్టెన్స్ ఉండబట్టే ఇక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ హెరిటేజ్ కానీ భారతీయ సిమెంట్స్ కానీ ఈ రెండిటి హెడ్ క్వార్టర్స్ని అక్కడ తరలించట్లేదు. వీళ్ళే కాదు, అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంటర్ప్రెన్యూర్స్కి సంబంధించిన ఫార్మా కంపెనీస్ కానీ, సిమెంట్ కంపెనీస్ కానీ, ఇన్ఫ్రా కంపెనీస్ కానీ వాళ్ళందరూ కూడా హైదరాబాద్ మార్కెట్ మీదే ఆధారపడిపోతున్నారు. అంటే ఈ మార్కెట్ ఎట్లా క్రియేట్ అయింది, ఉమ్మడి రాష్ట్రంలో క్రియేట్ అయింది. అంటే రాజకీయాలు మాట్లాడుతున్నారు, అన్యాయాలు మాట్లాడుతున్నారు, సామాజిక న్యాయాలు మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ ఆధునిక పరిపాలన వ్యవస్థలో లేదంటే ఆధునిక వ్యవస్థలో ఈ మార్కెట్ వ్యవస్థ, దానికి సంబంధించిన గుడ్ విల్లు ఏం దక్కాయి ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఎవరికి మాట్లాడే అవకాశం లేదు. నిన్న ఎవరు మాట్లాడట్లేదు. నిన్న ఈ సూర్య మాట్లాడినప్పుడు కూడా వాళ్ళైతే ఇప్పుడు ఆ విభజన గురించి వాళ్ళు తెలంగాణ వాళ్ళు సెంటిమెంటల్గా వాళ్ళు మాట్లాడారు. కానీ ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వీళ్ళందరూ అన్యాయంగా జరిగింది, తలుపులు మూసి చేశారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అట్లాగే ఇప్పటివరకు ఒక రాజధాని లేదు, ఒక ఐటీ పరిశ్రమలకు సంబంధించి ఏమి రాలేదు. 15 ఏళ్ళు గడిచినా సరే ఏమీ చేయకుండా ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ఉద్యోగం కావాలంటే అటు నుంచి ఇటు మైగ్రేట్ కావాలి. అంతేకాదు మొన్న కరోనా వచ్చిన సందర్భంగా అటు నుంచి ఇటు వచ్చి వైద్యం చేయించుకునే వాళ్ళని కూడా ఇక్కడ చెక్ పోస్టులు పెట్టి కేసీఆర్ ప్రభుత్వం నిలిపివేసింది. అంటే వివక్ష ఏ రకంగా కొనసాగుతుంది. ఇప్పుడు ఏదేదో ఇండియా పాక్ బోర్డర్ లాగా తయారు చేశారు. నిజంగా ఇప్పుడు అతను అన్నమాట, ఇప్పుడు ఆ కరోనా సందర్భంలో జరిగిన పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటే అతను అన్నది ఏం పెద్ద తప్పేం కాదనిపిస్తుంది. అయితే దీంట్లో ఇప్పుడు వెంకయ్య నాయుడు ఆ రోజున రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రితోటి ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్కి సంబంధించిన ప్రకటన దగ్గరుండి చేయించడము, నేనంతా హామీ ఇస్తాను, నేనంతా జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రధాని మోడీ కూడా ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి చాలా ప్రామిస్లే చేశారు. అట్లాగే అమరావతికి మొదటి స్టేజ్లో వచ్చి మట్టి, మశానం, పవిత్రమైన గంగాజలం ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. కానీ మళ్ళీ తర్వాత ఆ రాజధానికి సంబంధించి రకరకాల లిటిగేషన్లో జగన్ రైజ్ చేసినప్పుడు ఆ లిటిగేషన్లు అన్నింటినీ కూడా తన రాజకీయ మాయోపాయాల్లో భాగంగా కొనసాగించారు. కోర్టు లిటిగేషన్లు కొనసాగించారు. రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోకి వస్తుందనే విషయాన్ని అని కోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ రకంగా రకరకాల అన్యాయాలు తమ పార్టీ చేసిందనే విషయాన్ని కూడా సూర్యకి బహుశా తెలుసుంటే ఈ సంచలనాత్మకమైన ప్రకటన చేసేవాడు కాదు. కాబట్టి ఇప్పటికైనా సరే తెలంగాణ నాయకులు ఎంత గట్టిగా రియాక్ట్ అయ్యారో వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకుని, సిగ్గు తెచ్చుకుని అయినా సరే ఆంధ్రప్రదేశ్ నాయకులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా ఇప్పుడు అన్యాయం జరిగింది, దాన్ని అసలు ఇంకేమన్నా ఇంకా అప్పటికీ డిస్ప్యూట్స్, జల వివాదాలు బాగాలేదు, వాళ్ళు జల వివాదాలు మిగతా అన్నీ మాట్లాడతారు. కానీ హైదరాబాదు మార్కెట్, హైదరాబాద్కి సంబంధించిన గుడ్ విల్లు, హైదరాబాద్ నుంచి ఇప్పటికీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన సాయం. కానీ ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టి మీరు ఇన్స్టిట్యూషన్స్ లేదా సంస్థలు నెలకొల్పొచ్చు, కానీ అవి డెవలప్ కావడానికి ఎన్నో ఏళ్ళు పడతాయి.
ఇక్కడ ఎన్నేళ్ళు డెవలప్ చేసిన కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ నిలదొక్కుని ఉన్నాయి, ఉపాధి ఇస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇదే హైదరాబాద్ తోటి ఇప్పుడు ఆ వైజాగో లేదంటే అమరావతితో పోటీ పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ఈ అంశాలన్నీ బహుశా తన దృష్టికి వచ్చే సూర్య ఆ రకంగా కామెంట్ చేసినట్టున్నాడు. ఎందుకంటే ఇండియా పాకిస్తాను ఆ, విడిపోయినప్పుడు కూడా చాలా ఫైనాన్షియల్కి సంబంధించి కానీ ఆస్తుల పంపకం విషయం కానీ చాలా హడావుడిగా చేయటం వలన ఆ, చాలా నష్టపోయింది, ఇండియా నష్టపోయింది, ఎంతో ప్రాణ నష్టం జరిగింది. ఒక దశలో పాకిస్తాన్కి తను మనం ఇవ్వాల్సిన ప్రామిస్ చేసిన డబ్బులు ఇవ్వడానికి కూడా పటేల్ మొండికేశారు. ఎందుకు మొండికేశారంటే ఆ డబ్బులతో ఆయుధాలు కొని మన మీదే యుద్ధం చేస్తారని చెప్పేసి ఉద్దేశంతో దానికైతే గాంధీజీ ఒత్తిడి మూలంగా ఆ డబ్బును వాళ్ళు చెల్లించాల్సి వచ్చింది. సరే, ఇవన్నీ చరిత్రకు సంబంధించిన అంశాలు. అయితే నిన్న ఈ ఈ తెలంగాణ నాయకులు మాట్లాడినట్లు ఒక్క ఆంధ్రప్రదేశ్ నాయకుడు కూడా స్పందించకపోవటం అనేది మాత్రం నాకు చాలా బాధ వేసింది. బహుశా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్న తెలుగుదేశం కానీ, జనసేన కానీ, ఇప్పుడు బీజేపీ కానీ మూడు కూడా ఇప్పుడు వెన్నెముక లేకుండా పోయినాయి. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు మోడీకి ఆ, అంటే బీజేపీ ఎట్లాగూ మోడీకి సంబంధించిన పార్టీ కాబట్టి వాళ్ళకి విశ్వాసపాత్రంతో వాళ్ళు లాయల్గా ఉండాలి. అట్లాగే ఇప్పుడు ఆ, చంద్రబాబు ఏమో రాజకీయంగా ఇప్పుడు మోడీతోటి పెట్టుకునే పరిస్థితిలో లేడు. ఇప్పుడు అసలు ఈయనకి పవన్ కళ్యాణ్ ఏమో అసలు డైరెక్షన్ లెస్. ఇప్పుడు ఆయనైనా ఒక యువ నాయకుడు, వెన్నుముక కలిగి ఉంటాడు, కొన్ని ఎమోషనల్ ఇష్యూస్లో స్పందిస్తాడని అందరూ అనుకున్నారు. మరో పక్కన కాంగ్రెస్ అసలు పూర్తిగా పార్టీయే లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ఇప్పుడు మోడీ బాధపడతాడు, లేకపోతే మోడీకి ఎదురెళ్తే ఇబ్బంది, తన జగన్మోహన్ రెడ్డి కేసులు ఏమైతాయి అనే భయంతో వాళ్ళు ఆ భయంతో ఉన్నారు. అంటే వీళ్ళంతా కలిసి మొత్తంగా కూడా రాష్ట్ర ప్రయోజనాల్ని పూర్తిగా పణం పెట్టి తమ తమ రాజకీయాల పబ్బం గడుపుకుంటున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. లేదంటే ఎవరైనా సరే ఈ విషయంలో ఆంధ్ర నాయకులు స్పందించి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ విషయం ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షానికి కూడా ఒక ఇష్యూని తీసుకుని అధికార పక్షం మీద పోరాటానికి ఒక మంచి అవకాశం. అయినా సరే ఎవరు చొరవ తీసుకోవట్లేదు. అట్లాగే ప్రజా సంఘాలకు కానీ కమ్యూనిస్ట్ పార్టీలకు కానీ ఇప్పుడు అక్కడ తగినంత బలమే లేకుండా పోయింది. అయినా సరే ప్రజాబలం కూడగట్టుకుని ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రయోజనాలని పరిరక్షించే ఒక ఉద్యమం కానీ ఉద్యమం అవసరం మాత్రం ఇప్పుడు కనిపిస్తుంది. అసలు ఇప్పుడు రాజకీయాలంటే జగన్ భజన చేయటమా, చంద్రబాబు భజన చేయటమా, జగన్ తిట్టటమా, చంద్రబాబుని తిట్టటమా అని తయారైంది. కానీ అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏంటి, వాటికి సంబంధించి అసలు ఏమి అవసరం అనేది రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది ఈ ఆంధ్రప్రదేశ్ దురదృష్టం.